స్ట్రెస్ అనేది పీరియడ్స్‌ని ఆపుతుందా? స్ట్రెస్ వల్ల కన్సెప్షన్ అనేది జరగదా? నేను మీ డాక్టర్ శిల్ప ఆబ్‌స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్. డెఫినైట్‌లీ స్ట్రెస్ అనేది వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ అండ్ ప్రెగ్నెన్సీలో కానియండి, ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి పీరియడ్స్ అనేది రెగ్యులర్‌గా రావడానికి కూడా స్ట్రెస్ ఈస్ ద మెయిన్ కారణం. యంగ్ గర్ల్స్ దగ్గర నుంచి చూసుకుంటే మిడిల్ ఏజే వుమెనే కాకుండా ఎల్డర్లీ వుమెన్ వరకి కూడా స్ట్రెస్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే శాతం ఏదైతే హార్మోన్స్ ఉంటాయి, ఫీమేల్ హార్మోన్స్ కరెక్ట్ రేషియోలో ఉండవు. మేల్ హార్మోన్స్ అనేది శరీరంలో డామినేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల వచ్చేసి డెఫినైట్‌లీ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడానికి కానియండి, లేట్‌గా అవ్వడానికి కానియండి కారణమవుతుంది. ఎందుకంటే డీలేడ్ ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది వాళ్ళలో. సో, ఈ డీలేడ్ ఓవ్యులేషన్ జరిగినప్పుడు డెఫినైట్‌లీ పీరియడ్స్‌లో ఇబ్బందులొస్తాయి. హెవీ సైకిల్స్ రావచ్చు, హెవీ పీరియడ్స్ అనేది రావచ్చు, లేదా వాళ్ళలో పెయిన్‌ఫుల్ సైకిల్స్ అనేది కూడా రావచ్చు. సో, డెఫినైట్‌లీ ఈ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రతి ఒక్క మహిళ 17 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 45 సంవత్సరాల వరకి కూడా పీరియడ్స్ ఆగిపోయేంత వరకు కూడా స్ట్రెస్ మేనేజ్‌మెంట్. ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంటుంది. కానీ మేనేజ్‌మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే డీవియేషన్ మీకిష్టమైన పనికి సెల్ఫ్ టైమ్ అంటూ తీసుకొని మీకిష్టమైన పనికి పెయింటింగ్, డాన్స్ ఏదో డీవియేషన్ వర్క్ అనేది పెట్టుకున్నట్టయితే మీ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఈజీగా ఓవర్‌కమ్ చేయగలుగుతారు. థాంక్ యూ.